బై ఎలక్షన్లో ఎలా ఉండదు? బై ఎలక్షన్ అయితే మంచిగా ఉన్నదన్న, కానీ ఇక్కడ కింద చూసినారా మొత్తం ఎట్లా ఉన్నది? నీళ్ళు వస్తే మొత్తం చెరువులాగా తయారవుతుంది. ఇప్పుడు దాకా ఎవరు 2 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ ఉండే, కానీ ఇప్పుడు దాకా ఏం డెవలప్మెంట్ కాలే. కానీ ఇప్పుడు నవీన్ అన్నకు ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏమైనా డెవలప్మెంట్ అయ్యేదని చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కదా. ఇంకా నవీన్ అన్న కూడా మంచోడు, చాలా వెల్ఫేర్ మనిషి. ఇక్కడ ఎవరైనా ఏమైనా ఆపదలు ఉంటే పక్కా ఫోన్ చేస్తే వచ్చేస్తాడు. ఒకసారి ఆయన కూడా ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకుంటున్నాము. అట్లా అక్కడ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిండ్రు. ఇక్కడ నవీన్ యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఎవరికి గెలిచే అవకాశం? నవీన్ అన్న గెలిచే అవకాశం ఎక్కువ ఉందన్న. ఎందుకంటే ఆయన చాలా మంచోడు, యూత్లో కూడా కొంచెం అది తీసుకొచ్చిండు మంచిగా. ఎందుకంటే మంచోడు కూడా ఆయన చాలా 3 సంవత్సరం సారి ఎలక్షన్లో నిలబడిండు, కానీ మంచి మెజార్టీ వచ్చింది కానీ గెలవలే. కానీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడన్న నవీన్ అన్న అయితే. ఇది అయితే హోప్ ఉన్నది. ఎందుకంటే మంచి పేరు సంపాదించిండు ఆయన, మంచి మనిషి అని. మాకంటి గోపీనాథ్ సార్ కూడా మంచిగా ఉండే, కానీ నవీన్ అన్న కూడా ఒక ఛాన్స్ ఇద్దామని. రౌడీ షీటర్ అంటే నవీన్ అన్న రౌడీ షీటర్ కాదు కదన్న. రౌడీ అన్న షీటరా చెప్పు? రౌడీ షీటర్ ఉంటే ఆయనకి టికెట్ ఇయ్యరు కదా. ఏదో బిలేం చేస్తున్నారు నవీన్ అన్న రౌడీ షీటర్ అని. ఎవరు రౌడీ షీటర్ అని చెప్పు? ఈ కాలంలో రౌడీ షీటర్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒక జమానాలో చేసిన దానికి ఇప్పుడు దాకా అదే కంటిన్యూ చేసి ఆ రౌడీ షీటర్ ఉన్నా అంటే తప్పు కదా. ఆయన ఏ రౌడీ షీటర్ చేసి చెప్పు? ఇప్పుడు ఏమైనా మర్డర్ చేసినా, ఏమైనా దంగాలు చేసినా, ఏమైనా గొడవలు చేసినా, ఏమైనా కేసు ఉన్నాయి ఆయన మీద? ఏం లేవు కదా. మరి ఎందుకు రౌడీ షీటర్ ఆయన? మంచోడు ఆయన, చెప్తున్నాం కదా మంచోడు. మేము చూసినాం ఆయనతో తిరిగిన మంచోడు నుంచి. ఆయన ఎప్పుడైనా హెల్ప్ చేయడానికి ముందు ఉంటాడు. అట్లాంటి మంచికి ఛాన్స్ ఇవ్వాలి కదా అన్న. యంగ్ ఇప్పుడు యూత్ కావాలి కదా. ఇప్పుడు ఎట్లయినా యూత్ ఉంటే మంచిగా ఉంటుంది కదా, కొత్త ఆలోచనలు ఉంటుంది, కొత్త అది ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. అనంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంది? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండేది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది ప్రభుత్వానికి? ఇప్పుడు 2 సంవత్సరం అయింది కదా అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చి. అదైతే 10 సంవత్సరం చేసింది, ఇది 2 సంవత్సరం అయింది వచ్చి. చూద్దాం, ఇంకా 3 సంవత్సరం ఉంది కదా. 3 సంవత్సరం తర్వాత చెప్పొచ్చు మనం ఏమవుతుందని. ఇప్పుడు కొత్తగా తీసుకున్నారు కదా వాళ్ళు ఛార్జ్. 2 సంవత్సరం అవుతుంది. 2 సంవత్సరం ఏమవుతుంది చెప్పు? ఏం కాదు కదా. ఇంకా అంతా చూడాలి, అది చేయాలి. 2 సంవత్సరాలు ఇంకా తెలియదు. 5 సంవత్సరాలు చూద్దాం. 5 సంవత్సరాల తర్వాత చెప్పొచ్చు గవర్నమెంట్ ఎట్లా ఉన్నది ఏందని. ఎందుకంటే ఒక ఫుల్ ఛాన్స్ ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇంకా 2 సంవత్సరంలో వాళ్ళు ఎట్లా చేసినారు ఏంటంటే కొన్ని పనులు మంచిగా అయినాయి కదా, అవుతున్నాయి కదా, అవుతున్నాయి కొన్ని మంచి. తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అయింది, కానీ ఇప్పుడు కూడా అవుతున్నాయి. చూద్దాం ఇంకా వచ్చే దినాల్లో ఎట్లా అవుతుందో చూద్దాం. 5 సంవత్సరం ఉంది కదా మళ్ళీ ఎలక్షన్. అప్పుడు దాకా మరి ఏ డెవలప్మెంట్ చేస్తారు ఏంది చూద్దాం.